ज्वालासुधा कुम्भविबोधमुद्रा विद्याविराजत्करवारिजाताम् अपारकारुण्यसुधाम्बुराशिं श्रीशारदाम्बां प्रणतोऽस्मि नित्यम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మన యొక్క ఈ పవిత్రమైనటువంటి భారతదేశంలో 1200 సంవత్సరాలకు పూర్వం అవతరించి ఈ సనాతన వైదిక ధర్మాన్ని పునరుద్ధరించి అందరికీ కూడా శ్రేయో మార్గాన్ని ఉపదేశించి అనుగ్రహించినటువంటి మహాపురుషులు వారు ఈ ధర్మ సంస్థాపనని, మన యొక్క ఈ సనాతన ధర్మ సంస్థాపనని ఎంత దృఢంగా చేసి ఉన్నారు అనంటే, శంకరుల అవతారమై ఈ 1200 సంవత్సరాలు కంటే అధికమైనటువంటి కాలం గడిచినప్పటికీ ఈ గడిచినటువంటి శతమానాల్లో ఎంతోమంది ఈ ధర్మాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఎన్నోసార్లు ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఈ ధర్మం అనేది ఇంత దృఢంగా నిలబడింది. అంటే అంత దృఢంగా శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ సనాతన ధర్మాన్ని స్థాపించి అందరికీ కూడా ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని ఉపదేశించి అందరి మనస్సుల్లోనూ ఒక గొప్ప పరివర్తనని, ఈ ధర్మాచరణలో ప్రవృత్తిని కలిగించి అత్యంత దృఢమైనటువంటి సంస్కారాన్ని ఈ లోకానికి అందించారు. అదేవిధంగా వారు చేసినటువంటి ఈ ధర్మ సంస్థాపన, ధర్మ ప్రచార కార్యం నిరంతరం జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో మన భారతదేశం యొక్క 4 దిక్కుల్లోనూ 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించారు. ఈ విధమైనటువంటి ఒక అద్భుతమైన కల్పన, ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నాన్ని, ఒక వ్యవస్థని చేసినటువంటి మహాపురుషులు అనంటే జగద్గురు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. ఈ విధంగా చతురామ్నాయ పీఠాలని, 4 పీఠాలనే చతురామ్నాయ పీఠములు అని చెప్పేటటువంటి పద్ధతి. కాబట్టి ఈ విధంగా 4 ఆమ్నాయ పీఠాలని 4 దిక్కుల్లోనూ ప్రతిష్టాపించారు. ఈ 4 ఆమ్నాయ పీఠాల్లోనూ గురు పరంపరని విశేషంగా ఏర్పరిచి ఆ పరంపరలో వచ్చినటువంటి ఆచార్యులందరికీ కూడా కర్తవ్యాన్ని ఉపదేశించి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఈ పీఠంలో ఉండేటటువంటి ఆచార్యుల యొక్క కర్తవ్యములు ఏమిటి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఉపదేశించి ఒక శాశ్వతమైనటువంటి ధర్మ ప్రచారానికి కావలసినటువంటి శాశ్వతమైన పరంపరని వారు ఏర్పరిచారు, ఒక వ్యవస్థని ఏర్పరిచారు. ఇప్పటికీ కూడా సమస్త భారతదేశంలో, సమస్త విశ్వంలోనూ మన యొక్క ఈ సనాతన ధర్మం విషయంలో ఈ చతురామ్నాయ పీఠాలకి సర్వోత్కృష్టమైనటువంటి స్థానం అనేది ఉన్నది ఇప్పటికీ కూడా. అటువంటి ఆ పరంపరని శంకర భగవత్పాదాచార్యుల వారు విశేషంగా ఏర్పరిచి ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించారు. మనం అనుసరించవలసినటువంటి మార్గాన్ని ఉపదేశించారు. అన్ని విషయాలకి, మన యొక్క వైదిక వాంగ్మయంలో ఉన్నటువంటి సమస్త విషయాలకు ఒక సమన్వయాన్ని ఏర్పరిచి ఎలా మనం దీన్ని తెలుసుకోవాలి, ఏదో పైకి కాస్త విరుద్ధంగా ఇక్కడ ఒకలాగా ఉంది, అక్కడ ఒకలాగా ఉంది, ఈ 2 పరస్పరం విరుద్ధంగా ఉన్నట్టు కనబడుతున్నాయి అని ఎక్కడెక్కడైతే మనకు అనిపిస్తుందో వాటన్నిటికీ కూడా ఒక సమన్వయాన్ని ఏర్పరిచి ఈ విషయాల్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అనేటటువంటి, ఏ పద్ధతిలో మనం వెళ్ళాలి, ఎలా ఈ విషయాలన్నింటినీ కూడా మనం అర్థం చేసుకోవాలి, ఆ పైకి కనబడుతూ ఉన్నటువంటి విరోధం ఏదైతే ఉందో దాన్ని ఎలా పరిహరించుకోవాలి, ఎలా సరి చేసుకోవాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా తమ గ్రంథాల్లో తెలియజేసినటువంటి మహాపురుషులు. శంకరాచార్యుల వారు ఎన్నో, అంటే ప్రస్థానత్రయ భాష్యములు మొదలైనటువంటి అనేక గ్రంథాలని రచించి మోక్ష మార్గాన్ని పొందడానికి, అంటే మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి మార్గాన్ని, ఆ తత్వాన్ని ఉపదేశించారు ఈ గ్రంథముల భాష్యాది గ్రంథాలని రచించడం ద్వారా. అదేవిధంగా అనేక స్తోత్రములను రచించి ఆ భగవద్ అనుగ్రహానికి మనం పాత్రులు కావడానికి మార్గాన్ని వారు చూపించారు. అదేవిధంగా ఎన్నో గ్రంథాలని, ప్రశ్నోత్తర రత్నమాలిక మొదలైనటువంటి ఎన్నో గ్రంథాలని రచించి ఆ గ్రంథములలో ఒక ఉత్తమమైనటువంటి దేశాన్ని, ఒక సమాజాన్ని ఎలా నిర్మించాలి అనేటటువంటి విషయాల్ని కూడా, ఒక ఉత్తమమైనటువంటి దేశాన్ని, సమాజాన్ని, వ్యవస్థని
నిర్మించడానికి కావలసినటువంటి ఉపదేశాలని కూడా వారు చేసి ఉన్నారు. ఈ విధంగా తత్వజ్ఞానాన్ని మనకు అందించారు. అదేవిధంగా భగవద్ అనుగ్రహ ప్రాప్తికి కావలసినటువంటి ఆ భక్తి మార్గాన్ని పునరుద్ధరించి ఎన్నో స్తోత్రాల్ని రచించారు. అదేవిధంగా ఒక ఉత్తమమైనటువంటి సమాజాన్ని ఎలా నిర్మించాలి, ఒక గొప్ప సమాజాన్ని, దేశాన్ని అత్యంత దృఢంగా ఎలా నిలబెట్టాలి అనేటటువంటి విషయాల్ని కూడా ఈ ప్రశ్నోత్తర రత్నమాలిక మొదలైనటువంటి గ్రంథాల్లో విశేషంగా ఉపదేశించి సమస్తులకి అందరికీ కూడా అన్ని విధాలుగానూ కావలసినటువంటి అన్ని రకాల విషయాల్ని కూడా శంకర భగవత్పాదాచార్యుల వారు ఉపదేశించారు. కాబట్టే ఇప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి ఆ స్థానం, శంకర భగవత్పాదాచార్యుల వారికి ఉన్నటువంటి ఆ స్థానం ఏదైతే ఉందో అది ఇవాళకి కూడా అసమానంగా అద్వితీయమైనటువంటి స్థానంగా ఉన్నది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అటువంటి మహాపురుషుల యొక్క శిష్య పరంపరలో, సంప్రదాయంలో వచ్చినటువంటి వారం మనందరం కూడా. కాబట్టి ఈ ధర్మ ప్రచార కార్యం నిరంతరం జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో చతురామ్నాయ పీఠాలని స్థాపిస్తూ విశేషంగా శృంగేరి క్షేత్రంలో ఈ సమస్త భారతదేశం యొక్క దక్షిణ దిక్కుకి ఆమ్నాయ పీఠంగా శృంగేరి క్షేత్రంలో పీఠాన్ని స్థాపించారు. అక్కడ ఈ పీఠంలో విశేషంగా శారదా పరమేశ్వరి అమ్మవారిని ప్రతిష్టాపించి ఈ పీఠాన్ని స్థాపించారు. కాబట్టి ఇది శారదా పీఠము అనేటటువంటి నామధేయాన్ని పొందింది. అది శృంగేరి క్షేత్రంలో స్థాపించారు కాబట్టి ఇది శృంగేరి పీఠం, శృంగేరి శారదా పీఠం అనేటటువంటి నామాన్ని పొందింది. అందులోనూ దక్షిణ దిక్కు యొక్క ఆమ్నాయ పీఠం కాబట్టి దక్షిణామ్నాయ శారదా పీఠము అనేటటువంటి నామధేయాన్ని పొంది ఉన్నది. కాబట్టి ఇటువంటి ఈ ప్రసిద్ధమైన ఈ పీఠంలో ఆరంభం నుంచి కూడా అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపర అనేది సాగుతూ ఉన్నది, నడుస్తూ ఉన్నది. ఈ పరంపరలో విశేషంగా అధిష్టాత్రి దేవతగా ఈ పీఠానికి సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి శారదా పరమేశ్వరి అమ్మవారిని శంకరులు ప్రతిష్టాపించారు, ఈ పీఠాన్ని స్థాపించారు. ఈ పీఠంలో విశేషంగా అమ్మవారి యొక్క ఆ ప్రారంభం నుంచి కూడా విశేషంగా అమ్మవారి యొక్క ఆ ఆరాధన అనేది నిరంతరం జరుగుతూ ఉన్నది. విశేషంగా శృంగేరి క్షేత్రంలో అమ్మవారి యొక్క స్థానం, శారదా పరమేశ్వరి అమ్మవారి యొక్క స్థానాలు సమస్త ప్రపంచంలో 2 స్థానాలు మాత్రమే. ఒకటి అనాది కాలంగా వస్తూ ఉన్నటువంటి కాశ్మీర దేశం అనేది ఏదైతే ఉందో అది ఆ శారదా పరమేశ్వరి అమ్మవారి యొక్క స్థానం. అందుకే మనకి ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి, నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని అని అమ్మవారికి సంబంధించినటువంటి ఆ ఉపనిషత్తు మనకి ఈ మాటను తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ మాట ఇది సామాన్యంగా శ్లోకంలాగా ఉంది, అందరూ దీని శ్లోకం అని అనుకుంటూ ఉంటారు. కానీ దీని యొక్క మూలం ఎక్కడుంది అంటే ఉపనిషత్తులో ఉంది. అమ్మవారికి సంబంధించినటువంటి ఉపనిషత్తులో ఈ మూలం మనకి కనిపిస్తుంది. కాబట్టి అక్కడే ఈ విధంగా దీని యొక్క ఈ మంత్రం, దీని యొక్క వర్ణన, అమ్మవారి యొక్క ఆ స్థానం అనేది కాశ్మీరము అనేటటువంటి మాటని ఆ విషయం మనకి తెలియజేస్తుంది. మన శాస్త్రములు, పురాణాలు కూడా మనకి ఈ విషయాన్ని విశేషంగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి అమ్మవారి యొక్క అనాది కాలంగా స్థానము అనంటే అది కాశ్మీర దేశం. అంటే అమ్మవారు సమస్త విద్యలకు అధిదేవత, మనకి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి దేవత. మన యొక్క ఈ శరీరంలో మన శరీరాన్ని నడిపించేటటువంటి మెదడు ఎక్కడ ఉంటుంది అంటే మన శిరస్సులో ఉంటుంది. అదేవిధంగా సమస్త విద్యలకు అధిదేవత మనకి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి అమ్మవారి స్థానం ఎక్కడుంటుంది అనంటే ఈ భారతదేశానికి శిరస్థానం అయినటువంటి కాశ్మీరంలో అక్కడ అమ్మవారి యొక్క సన్నిధానం అనేది ఉంటుంది. కాబట్టి అది మొదటి స్థానం. ఆ తర్వాత శంకర భగవత్పాదాచార్యుల వారు అవతరించి ఈ ధర్మాన్ని పునరుద్ధరించి దీని యొక్క నిరంతర ప్రచారం కోసం స్థాపించినటువంటి శృంగేరి పీఠంలో అమ్మవారిని విశేషంగా అక్కడ ప్రతిష్టాపించారు. కాబట్టి అప్పటి నుంచి శంకరాచార్యుల వారి కాలం నుంచి ఈ శృంగేరి శారదా పీఠం, ఈ శృంగేరి క్షేత్రం అనేది అమ్మవారి యొక్క ద్వితీయ స్థానంగా విశేషంగా ప్రకాశిస్తూ ఉన్నది. కాబట్టి ఈ విధంగా సమస్త విశ్వంలో ఆ అమ్మవారి యొక్క ఈ 2 దివ్యమైనటువంటి స్థానాలు, శారదా పరమేశ్వరి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి స్థానాలు ఈ 2 కూడా ఉన్నాయి. ఇక్కడ అమ్మవారిని శంకరులు ప్రతిష్టాపించి విశేషంగా ఈ పీఠాన్ని స్థాపించారు. అప్పటి నుంచి క్షేత్రంలో, శృంగేరి క్షేత్రంలో అమ్మవారి యొక్క ఆరాధన అనేది విశేషంగా జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఆ తర్వాత కాలంలో ఈ పీఠాన్ని అలంకరించినటువంటి జగద్గురువులు ఎంతో మంది విశేషంగా తమ యొక్క యాత్రల సందర్భంలో వేర్వేరు చోట్ల భక్తులు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎక్కడైతే భక్తులు ఉన్నారో అక్కడ, అంటే ఎవరికైతే
పలుమార్లు శృంగేరికి వచ్చి శృంగేరి వరకు వచ్చి అమ్మవారిని దర్శించడం అనేది సాధ్యపడదు, ఎప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ అక్కడికి వచ్చి సాధ్యపడదు. అటువంటి వాళ్ళకు కూడా విశేషంగా అమ్మవారిని దర్శిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడానికి ఒక వ్యవస్థను ఏర్పరిచారు. ఏమిటి అనంటే అనేక ప్రదేశాల్లో, అనేక నగరాల్లో, గ్రామాల్లో ఎన్నో చోట్ల ఒక ఆలయాన్ని నిర్మించి అక్కడ శాస్త్రోక్త విధానంలో శారదా పరమేశ్వరి అమ్మవారిని ప్రతిష్టాపించడం అనేది ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి పద్ధతి. ఆ పద్ధతి ప్రకారం ప్రాచీనం అంటే ఈ పీఠంలో వచ్చినటువంటి జగద్గురువులందరూ కూడా ఎంతో మంది అక్కడక్కడ ఎన్నో చోట్ల అమ్మవారికి ఆలయాల్ని నిర్మాణం చేయించి అక్కడ అమ్మవారిని ప్రతిష్టాపన చేయించారు. కాబట్టి ఆ విధంగా ఎన్నో చోట్ల అమ్మవారి యొక్క దివ్య సాన్నిధ్యాలు, ఆలయాలు ఎన్నో చోట్ల నిర్మింపబడి అక్కడ కూడా విశేషంగా అమ్మవారి యొక్క ఆరాధన అనేది జరుగుతూ ఉండడం, భక్తులందరూ కూడా అక్కడికి వెళ్లి అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావడం అనేది ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి పరంపర. ఈ విధంగా అనేక ప్రదేశాల్లో అమ్మవారి యొక్క ఆలయాలు ఉన్నాయి. అందులో విశేషంగా ఈ ఖమ్మం మహానగరంలో, ఈ ఖమ్మం నగరంలో ఇక్కడ కూడా అమ్మవారి యొక్క సన్నిధిని నిర్మించి ఇక్కడ అమ్మవారి యొక్క ప్రతిష్టాపన చెయ్యాలి అని ఇక్కడి సమస్త భక్తులు కూడా విశేషంగా మా పరమ పూజ్యులైనటువంటి గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారిని అత్యంత శ్రద్ధాభక్తులతో ప్రార్థించారు. ఆ సందర్భంలో మా గురువరేణ్యులు విశేషంగా అనుగ్రహించి ఇక్కడ ఈ ఆలయాల్ని శారదా పరమేశ్వరి అమ్మవారికి, చంద్రమౌళీశ్వర స్వామికి, శంకరాచార్యుల వారికి విశేషంగా ఈ ఆలయాల్ని ఇక్కడ నిర్మాణం చేయించారు. అదేవిధంగా వేణుగోపాల స్వామి వారికి మళ్ళీ ఆలయాన్ని ఇక్కడ విశేషంగా నిర్మాణం చేయించారు. వారి యొక్క అనుగ్రహంతో 8 సంవత్సరాల క్రితం మా యొక్క యాత్రలో ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ ఖమ్మం నగరానికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఆలయాల్లో ప్రతిష్టా కుంభాభిషేకాల్ని అప్పుడు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఖమ్మంలో ఇది ఒక ఆలయం ఉంది, అదేవిధంగా ఇంకొక ఆలయం కూడా ఉంది. శారదా అమ్మవారికి ఈ పట్టణంలో 2 ఆలయాలు ఉన్నాయి. కాబట్టి గురువయ్య గారి సత్రంలో అక్కడ ఇంకొక సన్నిధి కూడా అప్పుడు నిర్మించడం జరిగింది. అక్కడ కూడా ప్రతిష్టా కుంభాభిషేకాలు అక్కడ కూడా జరిగినాయి. 2 కూడా ఒక రోజు ఇది, ఒక రోజు అది, షష్ఠి రోజు ఒకటి, సప్తమి రోజు ఒకటి, 2 కూడా అప్పుడు వైశాఖ మాసంలో ఈ కార్యక్రమాలు ఇక్కడ జరిగి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 2 చోట్ల ఈ ఊళ్ళో శారదామ్మవారి యొక్క ఆ దివ్య సన్నిధానం అనేది ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ విధంగా అమ్మవారి యొక్క ఆరాధన, సమస్త విద్యలకు కూడా అధిదేవత అయినటువంటి అమ్మవారి యొక్క ఆరాధన అనేది అప్పటి కాలం నుంచి విశేషంగా ఇలా జరుగుతూ ఉండడం. ఇక్కడ శృంగేరిలో శారదా పరమేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు శంకరాచార్యుల వారు. దీని వెనక చాలా అద్భుతమైనటువంటి ఒక కథ అనేది మనకి శంకర భగవత్పాదాచార్యుల వారి చరిత్రలో మనకి కనబడుతుంది. శంకరాచార్యుల వారు పరమశివుడు యొక్క అవతారం. పరమశివుడు ఈ జ్ఞాన మార్గం, మన యొక్క సనాతన ధర్మంలో భక్తి మార్గము, కర్మ మార్గము, జ్ఞాన మార్గము అని విశేషంగా 3 మార్గాలు ఉన్నాయి. అందులో భక్తి మార్గంలో విశేషంగా భగవంతుడి విషయంలో అపారమైనటువంటి భక్తితో భగవంతుడిని ఆరాధించడం, ఉపాసించడం, అదంతా కూడా భక్తి మార్గం. అదేవిధంగా శాస్త్రోక్తమైనటువంటి తమకు విహితమైనటువంటి స్వధర్మాన్ని, ఎవరెవరికి విహితమైనటువంటి ఆ కర్మలని విశేషంగా అనుష్ఠించడం అనేది విశేషంగా కర్మ మార్గం. అదేవిధంగా ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి శ్రవణ మననాదుల్ని చేయడం అనేది అది జ్ఞాన మార్గం. కాబట్టి ఈ విధంగా 3 మార్గాలు ఉన్నాయి. ఈ 3 మార్గాలుగా ఒక సమన్వయం అనేది ఉన్నది. సమన్వయం చేసుకుని ముందు ఏది చేయాలి, ఎలా వెళ్ళాలి, దీనికి అంతటికి కూడా ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం మనం సాధన చేసినప్పుడు విశేషంగా మన యొక్క జీవితం అనేది సార్థకం అవుతుంది, మనం మోక్షాన్ని పొందగలుగుతాం. కాబట్టి ఈ విధంగా 3 మార్గాల్ని విశేషంగా చెప్పారు. అందులో ఈ జ్ఞాన మార్గం అనేది ఏదైతే ఉందో దాన్ని విశేషంగా ఉద్ధరించడానికి పరమశివుడు శంకర భగవత్పాదాచార్యుల వారి రూపంలో అవతరించాడు. అందుకే శంకరాచార్యుల వారు విశేషంగా ఆ జ్ఞాన మార్గాన్ని ఉపదేశించారు. ఈ విధంగా పరమేశ్వరుడు శంకరుల రూపంలో, ఆది శంకరాచార్యుల వారి రూపంలో అవతరించాడు. అదే సందర్భంలో కర్మ మార్గం అనేది జ్ఞాన మార్గం కంటే ముందు, అంటే ముందు కర్మ మార్గాన్ని అనుష్ఠించి తర్వాత జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి. కాబట్టి జ్ఞాన మార్గాన్ని ఉద్ధరించాలి అని అంటే ముందు కర్మ మార్గాన్ని ఉద్ధరించాలి. అందులోనే ఇంకో విశేషం ఉంది. కర్మ మార్గాన్ని ముందు ఉద్ధరించాలంటే ముందు నాస్తిక్యాన్ని ఖండించి ఆస్తిక్యాన్ని స్థాపించాలి. ఆస్తిక్యం అనేది ఏదైతే ఉందో అది జనాల్లో జాగృతం కావాలి. ఈ నాస్తిక్యం అనేది పోయి ఆస్తిక్యం అనేది జాగృతమైనప్పుడు కర్మ మార్గాన్ని అనుష్ఠించేటటువంటి ప్రవృత్తి మనకు వస్తుంది. ఆ తర్వాత కర్మ మార్గాన్ని అనుష్ఠించి తర్వాత జ్ఞాన మార్గంలోకి వెళ్ళడం, తద్వారా మోక్షాన్ని పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి భగవంతుడు జ్ఞాన మార్గాన్ని ఉద్ధరించడానికి అవతారం చెయ్యాలి అని సంకల్పించి అంతకంటే ముందు విశేషంగా
సుబ్రహ్మణ్య స్వామిని అవతరించమని ఆదేశిస్తాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కుమారుల భట్టు అనేటటువంటి నామధేయంతో అవతరిస్తాడు. మనకి శంకరాచార్యుల వారి చరిత్రలో ఆరంభంలోనే దీని గురించి ఉంటుంది. కుమారుల భట్టు అనేటటువంటి పేరుతో సుబ్రహ్మణ్య స్వామి అవతరించి నాస్తికులను విశేషంగా ఖండించి, అంటే నాస్తిక మతాన్ని విశేషంగా ఖండించి ఈ ఆస్తిక్యాన్ని స్థాపించడమే కాకుండా విశేషంగా కర్మ మార్గాన్ని ఎంతో దృఢంగా, కర్మ మార్గం అంటే అక్కడి నుంచి మొదలుపెట్టి నాస్తిక్యాన్ని ఖండన చేయడం నుంచి మొదలుపెట్టి కర్మ మార్గాన్ని విశేషంగా స్థాపించారు కుమారుల భట్టపాదుల వారు. ఆయన్ని భట్టపాదులు అని అంటారు. కాబట్టి ఆయన మీమాంసా శాస్త్రానికి వార్తికకారులు. కాబట్టి ఆయన ఈ విధంగా ఆ నాస్తిక్యాన్ని ఖండించి అక్కడి నుంచి ప్రారంభించి పనిని అక్కడి నుంచి ప్రారంభం చేసి తర్వాత ఈ కర్మ మార్గాన్ని విశేషంగా దృఢంగా స్థాపించారు. ఎందుకంటే అది ఉంటేనే తర్వాత జ్ఞాన మార్గానికి మనం వెళ్ళగలుగుతాం. దాన్ని విశేషంగా స్థాపించారు. అదేవిధంగా బ్రహ్మ ఆయన మండన మిశ్రుడిగా అవతరించాడు. చతుర్ముఖ బ్రహ్మ ఆయన మండన మిశ్రుడిగా అవతరించాడు. ఆయన అవతారం యొక్క ఉద్దేశ్యం కూడా కర్మ మార్గాన్ని విశేషంగా స్థాపించడమే. అయితే ఇద్దరిలో తేడా ఏమిటి అనంటే కుమారుల భట్టపాదుల వారు ఆయన కర్మ మార్గాన్ని ఉద్ధరించడం కోసమే వచ్చారు. మండన మిశ్రుల వారు కూడా కర్మ మార్గాన్ని ఉద్ధరించడానికే వచ్చారు విశేషంగా. అయితే తేడా ఏమిటి అనంటే భట్టపాదుల వారు అంటే కుమారుల భట్టు గారు ఆయన ఇందాక చెప్పినట్టుగా నాస్తిక్యాన్ని ఖండన చేస్తూ అక్కడి నుంచి ప్రారంభించి కర్మ మార్గాన్ని స్థాపించారు. మండన మిశ్రుల వారు కర్మ మార్గాన్ని దృఢంగా ఈ కర్మ మార్గం నుంచి జ్ఞాన మార్గంలోకి ఎలా వెళ్ళాలి అనేదాన్ని మండన మిశ్రుల వారు మనకి చూపించారు. అంటే భట్టపాదుల వారు కర్మ మార్గాన్ని స్థాపించి అక్కడికి తమ అవతారాన్ని పూర్తి చేసేశారు. సుబ్రహ్మణ్య స్వామి అక్కడికి తన అవతారాన్ని పూర్తి చేశాడు. అయితే బ్రహ్మ మాత్రం మండన మిశ్రుడుగా అవతరించి ఆ తర్వాత గృహస్థుడు, మొట్టమొదటి గృహస్థుడై తర్వాత ఈ గృహస్థాశ్రమం నుంచి సన్యాసాశ్రమానికి వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ ఆ జ్ఞాన మార్గం ఏదైతే ఉందో దాన్ని దృఢంగా ప్రతిపాదన చేసేటటువంటి గ్రంథాలని రచించి ఆ తర్వాత ఆయన అవతారాన్ని పూర్తి చేశారు. కాబట్టి అక్కడికి ఏమి ఇద్దరు కూడా కర్మ మార్గం కోసమే అవతరించినా కూడా ఒకరేమో అక్కడి నుంచి నాస్తిక్యం నుంచి మొదలుపెట్టి ఆస్తిక్యంలో కర్మ మార్గాన్ని స్థాపించారు. ఇంకొకరేమో ఈ కర్మ మార్గాన్ని ముందుకు తీసుకెళ్లి కర్మ మార్గం నుంచి జ్ఞాన మార్గంలోకి ఎలా వెళ్ళాలి అనే దాన్ని మనకు చూపించారు. శంకర భగవత్పాదాచార్యుల వారు విశేషంగా జ్ఞాన మార్గాన్ని ప్రతిపాదన చేసి ఈ జ్ఞాన మార్గం ద్వారా మోక్షాన్ని ఎలా పొందాలి అనేదాన్ని శంకరులు చూపించారు. కాబట్టి ఈ విధంగా ఈ ముగ్గురు వ్యక్తులు కూడా విశేషంగా మన యొక్క ఈ ధర్మాన్ని పునరుద్ధరించి ఆ క్రమాన్ని, ఆ వరసని, అంటే ఏ వరసలో మనం వెళ్ళాలి అనేటటువంటి ఆ క్రమాన్ని మనకు ఉపదేశించారు. అయితే ఇక్కడ అసలు ఒక విషయం ఏమిటి అనంటే మండన మిశ్రుల వారు ఆయన బ్రహ్మ మండన మిశ్రుడుగా అవతరించినప్పుడు ఆయన కర్మ మార్గాన్ని దృఢంగా అనుష్ఠించి చూపించాలి. ఎందుకంటే కర్మ మార్గం ఊరికే చెప్తే సరిపోదు. ఎప్పుడు కూడా ఇంకొకరిని ఊరికే నువ్వు అది చేయి ఇది చేయి అంటాం కదా, మనం కూడా చెయ్యాలి. మనం కూడా చేయగలిగేటటువంటి వాళ్ళై ఉండి అప్పుడు ఇంకోళ్ళకి మనం చెప్పాలి. కాబట్టి మనం చేస్తూ ఇంకోళ్ళకి చెప్పాలి. కాబట్టి ఆయన మొట్టమొదటి విశేషంగా కర్మల్ని విశేషంగా అనుష్ఠించాలి. అందుకే ఆయన మండన మిశ్రుడుగా ఉండి గృహస్థాశ్రమంలోకి వెళ్ళారు. ఆయన బ్రహ్మ కాబట్టి ఆయన కర్మ మార్గాన్ని అనుష్ఠించాలంటే ఆయనకి పత్ని కావాలి, పత్ని ఉండాలి. పత్ని ఉంటేనే, అంటే గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడే విశేషంగా కర్మానుష్ఠానం అనేది ఉంటుంది. కాబట్టి పత్ని ఉండాలి. కాబట్టి ఆయన బ్రహ్మ యొక్క అవతారం కాబట్టి ఆయనకి పత్నిగా స్వయంగా సరస్వతి అమ్మవారు, బ్రహ్మ యొక్క పత్ని అయినటువంటి సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి సరస్వతి అమ్మవారే ఆయనకి పత్నిగా అవతరించింది. ఉభయ భారతీ దేవిగా అవతరించింది. ఆ అవతారంలో అంటే ఎలాగైతే సుబ్రహ్మణ్య స్వామి కుమారుల భట్టపాదులుగా అవతరించాడో అదేవిధంగా శంకరులు ఆ పరమశివుడు శంకరాచార్యుల వారిగా అవతరించాడో అదేవిధంగా బ్రహ్మ మండన మిశ్రుడుగా అవతరించాడు. సరస్వతి అమ్మవారు విశేషంగా ఉభయ భారతీ దేవిగా అవతరించింది. ఆ చరిత్రలోనే విశేషంగా ఉభయ భారతీ దేవికి మండన మిశ్రుడికి వివాహం అనేది జరిగింది. ఆ తర్వాత శంకరాచార్యుల వారు మండన మిశ్రుడితో వాదించడం కోసం అంటే ఆ కర్మ మార్గాన్ని దృఢంగా అనుష్ఠిస్తూ ఉన్నటువంటి మండన మిశ్రుడిని జ్ఞాన మార్గంలోకి తీసుకురావడం, అంటే ఇదంతా కూడా లీల, ఆ అవతార లీల ఇదంతా కూడా. కాబట్టి ఆయన్ని ఈ కర్మ మార్గంలోకి తీసుకురావడం కోసం శంకర భగవత్పాదాచార్యుల వారు మండన మిశ్రుడితో వాదన చేశారు. ఆ వాదన యొక్క నియమం ఏమిటి అనంటే ఇక్కడ శంకరాచార్యుల వారు ఏమో సన్యాసి, మండన మిశ్రుడేమో గృహస్థుడు. ఈ వాదన యొక్క నియమం ఏమిటి అనంటే ఈ వాదనలో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు గెలిచినటువంటి వారి ఆశ్రమాన్ని స్వీకరించాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి నియమం. అంటే మండన మిశ్రుడు ఓడిపోతే గృహస్థాశ్రమం వదిలేసి సన్యాసాశ్రమం స్వీకరించాలి.
అదే శంకరాచార్యుల వారు ఓడిపోతే ఆయన సన్యాసాశ్రమం వదిలిపెట్టి గృహస్థాశ్రమం స్వీకరించాలి అని ఆయనకి నియమం. ఇలా ఇద్దరు కూడా నియమం చేసుకున్నారు. ఇద్దరు కూడా వాదన చేసుకున్నారు. వాదన చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ వాదనలో, ఈ చర్చలో ఎవరో ఒకళ్ళు ఈ సరిగ్గా వాదన జరుగుతోందా లేదా, అసలు వాదన ఎలా జరుగుతోంది, దీంట్లో ఎవరి పక్షం సరి అనేటటువంటి విషయాన్ని నిర్ణయించేటటువంటి వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఉండి ఇద్దరి యొక్క వాదనని విని ఎవరిది గెలుపు అనేటటువంటి విషయాన్ని నిర్ణయించే ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎటువంటి వాడై ఉండాలి, ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అయి ఉండాలి అని అంటే, ఇద్దరూ చెప్పేటటువంటి దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఏది సరి అనేటటువంటి దాన్ని సరిగ్గా నిర్ణయించేటటువంటి వ్యక్తి అయి ఉండాలి. మరి అటువంటి వ్యక్తి ఎవరున్నారు? ఇటు శంకరాచార్యుల వారు, అటు మండన మిశ్రుల వారు. ఇద్దరి యొక్క వాదనలో ఉన్న వాదాలని చక్కగా విని ఏది సరైనటువంటి విషయం అనే దాన్ని నిర్ణయించే సామర్థ్యం ఎవరికి ఉన్నది అని అందరూ కూడా ఆలోచించి, ఇద్దరు కూడా ఏం చేశారు అనంటే, ఆ సరస్వతీదేవి యొక్క అవతారమైనటువంటి ఉభయ భారతీ దేవిని ఆ వాదం యొక్క నిర్ణేతగా నిర్ణయించుకున్నారు. ఆ స్థానాన్ని ఇచ్చారు. అప్పుడు అమ్మవారు కూడా విశేషంగా ఇద్దరి యొక్క వాదాలని ఆ స్థానంలో ఉండడానికి విశేషంగా అమ్మవారు అంగీకరించింది. ఆ తర్వాత శంకరులకి, మండన మిశ్రులకి విశేషమైనటువంటి వాదన అనేది జరిగింది. ఎన్నో రోజుల పాటు జరిగింది. అదే ఇక్కడ ఒక విశేషం ఏమిటి అనంటే, ఉభయ భారతీదేవి గృహిణి కాబట్టి ఆవిడ ఎప్పుడు కూడా వాదన జరుగుతున్నంతసేపు అక్కడే పొద్దు నుంచి రాత్రి వరకు వాదన జరుగుతూనే ఉంటుంది. ఆవిడ గృహిణి కాబట్టి గృహిణికి ఎన్నో పనులుంటాయి, ఇంట్లో ఎన్నో ధర్మాలు ఉంటాయి, ఎన్నో కర్తవ్యాలు ఉంటాయి, పనులు ఉంటాయి. కాబట్టి ఆవిడ 24 గంటలు అక్కడే వాదన జరుగుతున్న చోటే కూర్చొని వింటూ ఉంటే మరి ఇంట్లో పనులన్నీ ఆగిపోతాయి. కాబట్టి ఆవిడ ఏం చేసేది అని అంటే, ప్రతిరోజు కూడా ఈ వాదన మొదలయ్యేటప్పుడు 2 పూలమాలలు తీసుకొచ్చి ఇద్దరి ముందు పెట్టేది, ఇద్దరిని ధరించమని చెప్పేది. అప్పుడు ఇద్దరు కూడా ధరించేవారు. ధరించి వాదం మొదలైన తర్వాత ఆవిడ తన పనులకు తాను వెళ్ళిపోయి భోజనం, ఇద్దరికి కూడా ఆహారం అంతా సిద్ధం చేసి ఇక్కడికి వచ్చి శంకరాచార్యుల వారితో ఏం చెప్పేది అనంటే, మీరు భిక్షకి రండి అని చెప్పేది. తన పతికేమో మీరు భోజనానికి రండి అని చెప్పేది. ఇద్దరిని అలా పిలిచేది. ఆహారం ఇద్దరికి కూడా ఏర్పాటు చేసి ఇద్దరిని అలా పిలిచేది. మధ్యాహ్నం ఒక ఇంత సమయం అయిన తర్వాత ఆ వాదాన్ని అక్కడికి ఆపి ఇద్దరిని అలా ఆహ్వానించేది. ఎందుకంటే శంకరుడు సన్యాసి కాబట్టి, యతి కాబట్టి ఆయనను భిక్షకు ఆహ్వానించేది, పతినేమో భోజనానికి ఆహ్వానించేది. కాబట్టి ఇలా రోజు కూడా ఇలా జరుగుతూ ఉండేది. ఇద్దరు కూడా ఆ మాలల్ని ధరించి వాదన చేస్తూ ఉండేవారు. ఇలా చాలా రోజుల పాటు జరిగింది. చివరికి ఒక రోజు ఏమైంది అనంటే, ఆవిడ వచ్చి చూసేటప్పటికీ శంకరాచార్యుల వారి కంఠంలో ఉన్నటువంటి హారం అలాగే ఉంది. వేసినప్పుడు ఎలా ఉందో అదే విధంగా తాజాగా ఉంది, చక్కగా ఉంది. ఏ విధమైనటువంటి వికారము దాంట్లో లేదు. శంకరుల ముఖంలో కానీ ఆ హారంలో కానీ ఏ విధమైనటువంటి వికారము లేదు. అయితే మండల మిశ్రుల వారి యొక్క కంఠంలో ఉన్నటువంటి ఆ హారం మాత్రం వాడిపోతూ ఉన్నది. చాలా మటుకు వాడిపోయింది అది. దాన్ని చూసినప్పుడు అమ్మవారు ఇహ ఈ చర్చ చివరికి వచ్చేసింది, అయిపోయింది, ఇక నిర్ణయం చేయడమే తరువాయి అనేటటువంటి స్థితికి వచ్చింది. కాబట్టి ఇవాల్టి రోజున నిర్ణయాన్ని ప్రకటించాలి అని అమ్మవారు సంకల్పం చేసి అమ్మవారు ఒక్క మాటలో నిర్ణయాన్ని చెప్పేసింది. ఏమిటి, ఇంకా దాని మీద ఇంకా ఎక్కువ పెద్దగా వివరించడం అనేది అంతా అవసరం లేదు. ఒక్క మాటతో వివరించేసింది. ఏమిటి అనంటే, ఇవాళ ఇద్దరు కూడా భిక్షకి దయచేయండి అని చెప్పేసింది. ఇద్దరు కూడా భిక్షకు వచ్చేసేయండి అని చెప్పింది. ఎందుకంటే మొదటి వాదనలో నియమం అది. ఎందుకంటే ఎవరైతే ఓడిపోయారో వారు గెలిచిన వారి ఆశ్రమం తీసుకోవాలి. అంటే మండన మిశ్రుల వారు ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి ఆయన ఇంక నుంచి ఆయన సన్యాసి అవుతాడు. సన్యాసి అయిపోయింది, ఈ క్షణమే ఆయనకు సన్యాసి అయిపోయినట్టే. ఇంకా కాబట్టి ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి సన్యాసం తీసుకోవాల్సిందే. సన్యాసికి భోజనం అనేది ఉండదు కాబట్టి, భిక్ష అనేది ఉంటుంది కాబట్టి ఇవాళ రోజు మాత్రం ఇద్దరు భిక్షకి రావాలి అని చెప్పేసింది. ఆ ఒక్క మాటతో నిర్ణయాన్ని అమ్మవారు తెలియజేసింది. ఇది అక్కడ మనకు కనిపించేటటువంటి అద్భుతమైన ఘట్టం. అయితే ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుంది. ఏమిటి అంటే, అమ్మవారు ఎలా నిర్ణయించింది? మండన మిశ్రుల వారి యొక్క కంఠంలో ఉన్నటువంటి ఆ వాడిపోయిన హారాన్ని చూసి అమ్మవారు నిర్ణయించారు. అదేమిటి, వాడిపోయిన హారం ఉంటే నిర్ణయం ఎలా అవుతుంది అని ఒక ప్రశ్న మనకు వస్తుంది. ఇక్కడే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, ఇప్పటి కాలంలో అంతా కూడా ఎవరైనా అబద్ధం చెప్తున్నారా, ఎలా చెప్తున్నారు, ఏమిటి అనే దాన్ని పరిశీలించేటటువంటి వ్యవస్థ ఒకటి ఉంటుంది. కోర్టుల్లో దాంట్లో అంతా పరిశీలిస్తారు. వాడు అబద్ధం చెప్తున్నాడు అనేటటువంటి విషయం దానికి గనక బాగా బలం దొరికితే, అంటే వీడు అబద్ధం చెప్తున్నాడు అనేటటువంటి విషయం గనక చాలా మటుకు తీర్మానం అయింది అని అంటే, ఈ ఒక పరీక్షకి వాడిని పంపించి ఆ చెప్పేటప్పుడు అడిగేటటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పేటప్పుడు వాడి మనస్సులో ఎటువంటి వికారాల్ని వాడు పొందుతున్నాడు, వాడి శరీరం అనేది ఎటువంటి వికారాల్ని పొందుతోంది అనే దాన్ని గమనిస్తారు. దానంతటిని కూడా సరిగ్గా గమనించి దాని ద్వారా వీడు అబద్ధం చెప్తున్నాడా, అంటే వీడి శరీరంలో వికారం అనేది అవుతోందా లేదా అనేదాన్ని చూస్తారు. చూసి అబద్ధం చెప్తున్నారా లేదా అనేదాన్ని నిర్ణయిస్తారు. అంటే ఏమిటి అనంటే, అటువంటి స్థితిలో, అంటే ఎప్పుడైనా
ఇంకొకరు అడిగినటువంటి ప్రశ్నలకి మన దగ్గర సమాధానం సరైనటువంటి సమాధానం, ప్రామాణికమైనటువంటి సరైనటువంటి సమాధానం లేనప్పుడు అప్పుడు ఏమవుతుంది అనంటే, ఏదేదో మనం చెప్పినప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో మనకు తెలియకుండానే రకరకాల వికారములు ఏర్పడతాయి. అంటే మన శరీరం యొక్క ఆ ఉష్ణోగ్రత అనేది ఇంకా పెరుగుతుంది, ఆ శరీరం యొక్క ఉష్ణత అనేది ఇంకా పెరుగుతుంది, రకరకాల వికారాలు శరీరంలో ఏర్పడతాయి. అదే సరైనటువంటి సమాధానాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా సరైనటువంటి సమాధానం చెప్పేటటువంటి వ్యక్తి మనస్సులో ఏ విధమైనటువంటి వికారములు ఉండవు. ఆ వ్యక్తి ఎంతో ధైర్యంగా చక్కగా అడిగిన దానికి ప్రతిదానికి సమాధానం చెప్తాడు. కాబట్టి ఎప్పుడైతే మన దగ్గర సమాధానం అనేది ఉండదో, మన పక్షం, మనం స్వీకరించినటువంటి పక్షం, మన దగ్గర ఉన్నటువంటి విషయం అనేది ఎప్పుడైతే దుర్బలంగా అయిపోతూ ఉంటుందో మన పక్షం, అప్పుడు మనలో వికారం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ వికారాలు అనేది ఇంకా పెరుగుతూ ఉంటాయి మన శరీరంలో, మనస్సులో, అన్నిట్లోనూ, బుద్ధిలోనూ, అన్నిట్లోనూ. దానివల్ల ఈ శరీరంలో కలిగేటటువంటి వికారములు చాలా ఉంటాయి. దాన్నే ఇప్పటి కాలంలో ఆ పద్ధతిని చాలా చోట్ల అనుసరిస్తూ ఉంటారు. ఒకసారి ఒక వ్యక్తి, వాళ్ళు చాలా ఏళ్ల పాటు ఒక హైకోర్టులో పెద్ద జడ్జిగా పనిచేసినటువంటి వారు, ఆయన చెప్తున్నారు ఏమిటి అని అంటే, ఇది శంకరాచార్య, మేము ఇవాళ కాలంలో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం, కానీ అప్పటి కాలంలో అమ్మవారు ఉభయ భారతీదేవి అప్పటి కాలంలో ఆవిడ ఒక గృహిణిగా ఉండి ఇంత పెద్ద పని చేయి, అప్పటి కాలంలో ఈ పనులన్నీ కూడా అప్పుడు ఆవిడే ఈ పద్ధతిని అంతా అప్పుడే చేయొచ్చు. మేము ఒక హైకోర్టులో జడ్జిగా ఉంటే ఈ పనులు చేస్తున్నాం, కానీ అప్పటి కాలంలో ఉభయ భారతీదేవి ఈ పద్ధతిని అప్పుడే అనుసరించింది. అది చూసినప్పుడు, ఆ కథను చదివినప్పుడు మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ వికారములని బట్టి ఎవరు ఏం చెప్తున్నారు, సరిగ్గా చెప్తున్నారా లేదా, వీళ్ళ దగ్గర సరైన సమాధానం ఉందా లేదా అని కనిపెట్టేటటువంటి పద్ధతి అప్పటి కాలంలో ఆవిడ దగ్గర ఉండింది అనే దాన్ని చూసి చాలా ఆశ్చర్యం వేస్తుంది అని వాళ్లే ఒక ఆయన చెప్పినటువంటి విషయం ఇప్పుడు జ్ఞాపకానికి వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏమైంది అని అంటే, ఎప్పుడైతే ఈ కర్మ మార్గము కంటే కూడా ఈ జ్ఞాన మార్గం అనేది విశేషము అనేటటువంటి విషయం ఈ పక్షానికి ఎక్కువ బలం, అంటే శంకరుల యొక్క పక్షానికి ఎక్కువ బలం అనేది లభించిందో, అప్పుడు ఈ పక్షం అనేది క్రమంగా దుర్బలం అవుతూ ఉన్నది. కాబట్టి ఇది ఎప్పుడైతే దుర్బలం అవుతుందో అప్పుడు ఆ పక్షం మీద వచ్చేటటువంటి ప్రశ్నలు వాటన్నిటి కూడా సమాధానం చెప్పడం, అంటే అన్ని ప్రశ్నలకి ఏదో కొంత దూరం వరకు చెప్పగలం, కానీ అన్నిటికీ కూడా సమాధానం చెప్పడం అనేది ఏదైతే ఉందో అది కుదరదు. అప్పుడు ఏమవుతుంది అంటే, అటువంటి పరిస్థితిలో ఈ వాదించేటటువంటి శరీరంలో ఆ వికారములు అనేవి ఏర్పడతాయి. తద్వారా ఏమైంది అనంటే, ఈ శరీరంలో కలిగినటువంటి ఆ అధికమైనటువంటి ఆ ఉష్ణత్వం వీటన్నిటి వల్ల ఆ కంఠంలో ఉన్నటువంటి హారం అనేది వాడిపోయింది. కాబట్టి అయితే శంకరుల యొక్క పక్షంలో అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉన్నాయి కాబట్టి వారు చక్కగా ధైర్యంగా ప్రతి ప్రశ్నకి ఏ విధమైనటువంటి వికారము లేకుండా ప్రతి దానికి కూడా వారు సమాధానం చెబుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని అమ్మవారు చూసింది, గమనించింది. కాబట్టి అమ్మవారు విశేషంగా నిర్ణయించింది. విశేషంగా ఎలాగో అమ్మవారు సాక్షాత్తు అమ్మవారు కాబట్టి, అమ్మవారికి అవన్నీ కూడా అమ్మవారు కాబట్టి, స్వయంగా మనకి విద్యను అందించేటటువంటి అమ్మవారుగా, అనుగ్రహించేటటువంటి అమ్మవారు కాబట్టి అమ్మవారు దాన్ని చూసి నిర్ణయించి, ఆ తర్వాత శంకరాచార్యుల వారి పక్షానికే విజయము అనేటటువంటి విషయాన్ని ఈ విధంగా అమ్మవారు ఘోషించింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, శంకరాచార్యుల వారు తర్వాత మండన మిశ్రుల వారికి ఈ విషయాన్ని తెలియజేశారు. తెలియజేయడం కోసం ఈ వాదన అనేది జరిగింది. అంటే దాని అర్థం ఏమిటి? కర్మ మార్గం అనేది తప్పు అని కాదు. కర్మ మార్గం అనేది ఏదైతే ఉందో దానికి ఒక పరిమితి అనేది ఉంటుంది. కొంతవరకు, ఎంతవరకు అంటే ఇంకా మనకి కర్మల యొక్క అవసరం లేదు అనేటటువంటి పరిస్థితికి వచ్చేంత వరకు, ఆ స్థితిని పొందేంత వరకు కర్మల్ని విశేషంగా అనుష్ఠించి ఆ తర్వాత వాటిని వదిలేయాలి. ఇప్పుడే ఇవాళ రోజునే వదిలేస్తామంటే అది కుదరదు. దాన్నే భగవంతుడు గీతలో చెప్తాడు, నకర్మణాం అనారంభాన్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే. అసలు కర్మల్ని ఎలాగో తర్వాత వదిలేయాలి కదా, కాబట్టి ఇప్పుడే చేయడమే మానేస్తామంటే అది కుదరదు. చెయ్యాలి. ఎప్పటి వరకు చెయ్యాలి? అలాగని ఎప్పుడు కూడా చేస్తూనే ఉండడం కాదు. ఎప్పటి వరకు చేయాలి అంటే, వీటి యొక్క అవసరం ఇంకా నాకు లేదు, వీటి నుంచి నేను ఏ ప్రయోజనాన్ని అయితే పొందాల్సి ఉందో ఆ ప్రయోజనాన్ని సంపూర్ణంగా పొందిన తర్వాత ఇంకక్కడికి వాటిని వదిలేయాలి. అంతే తప్ప ఎప్పుడు కూడా చేస్తూనే ఉండాలి అనేది కాదు అనే దాన్ని శంకరుడు చెప్పారు. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే, అక్కడికి మండల మిశ్రుల వారు ఓడిపోయారు, మండల మిశ్రులని శంకరులు ఓడించారు అంటే దాని అర్థం ఏమిటి? కర్మ మార్గం అనేది తప్పు అని కాదు. కర్మ మార్గానికి ఒక పరిమితి అనేది ఉన్నది. కర్మ మార్గం కంటే పైన ఇంకోటి లేదు అనేది తప్పు. కర్మ మార్గం కంటే కూడా పైన జ్ఞాన మార్గం అనేటటువంటిది ఉన్నది. కాబట్టి ఎవరైనా సరే కర్మల్ని అనుష్ఠించి తర్వాత జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని శంకరులు అక్కడ బోధించారు. అయితే అంతకంటే ముందు విశేషంగా మండల మిశ్రుల వారు ఆ కర్మ మార్గాన్ని విశేషంగా సంస్థాపన చేయడం కోసం, ఇందాక చెప్పినట్టుగా సంస్థాపన చేయడం కోసం విశేషంగా కర్మ మార్గం యొక్క గొప్పతనాన్ని ఆయన చూపిస్తూ విశేషంగా ఆయన అనుష్ఠానం చేస్తూ ఉన్నారు.
శంకరుడు ఏం చేశారు అనంటే మండన మిశ్రుల వారిని ఆ కర్మ మార్గం నుంచి జ్ఞాన మార్గానికి తీసుకెళ్లారు. తద్వారా ఈ ప్రపంచానికి ఈ సందేశాన్ని ఇస్తున్నారు. అదే అంతిమం కాదు, దానికి ఒక పరిమితి ఉంది, దాని నుంచి మళ్ళీ జ్ఞాన మార్గానికి వెళ్ళాలి అని చెప్పారు. అందుకే మండన మిశ్రుల వారు కూడా ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకొని తర్వాత సన్యాసాన్ని స్వీకరించి శంకరుల శిష్యులయ్యారు. వారే సురేశ్వరాచార్యుల వారు. శంకరుల యొక్క నలుగురు ప్రధాన శిష్యుల్లో సురేశ్వరాచార్యుల వారు, తోటకాచార్యుల వారు, హస్తామలకాచార్యుల వారు, పద్మపాదాచార్యుల వారు. ఈ నలుగురిలోనూ జ్ఞానంలోనూ వయస్సులోనూ రెండిటిలోనూ కూడా జ్యేష్ఠులైనటువంటి వారు, వృద్ధులైనటువంటి వారు సురేశ్వరాచార్యుల వారు. కాబట్టి అటువంటి సురేశ్వరాచార్యుల వారు శంకరుల యొక్క శిష్యులయ్యి ఆ తర్వాత వేదాంతంలో అంటే ఈ జ్ఞాన మార్గంలో ఎన్నో అద్భుతమైనటువంటి గ్రంథాలని రచించడమే కాకుండా కేవలం ఒక గ్రంథ రచయితగా మాత్రమే కాకుండా స్వయంగా వార్తికకారులైనటువంటి స్థితిని అంటే వార్తికకారులు అనేటటువంటి స్థానాన్ని వారు పొందారు. ఏ దర్శనమైనా కూడా దాంట్లో శాస్త్రంలో విశేషంగా సూత్రకారులు, భాష్యకారులు, వార్తికకారులు అనే వారికి సర్వోత్కృష్టమైనటువంటి స్థానం. ఆ తర్వాత మనం ఎన్ని చర్చలు చేసినా, ఎన్ని గొప్ప గొప్ప విషయాలు చర్చించినా, ఏం చేసినా కూడా వారు ఏం చెప్పారో దానికి అనుగుణంగానే చెయ్యాలి. వారు చెప్పిన దానికి విరుద్ధంగా చెప్తే అక్కడికి ఆ చర్చ పనికిరాదు. ఎందుకంటే వారిది సర్వోత్కృష్టమైనటువంటి స్థానం. మనం ఎంతైనా ఒక శాస్త్రంలో ఏదైనా ఒక విషయం మీద ఎంతైనా చర్చించవచ్చు, ఎన్ని కొత్త విషయాలైనా మనం మాట్లాడచ్చు. కానీ అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ముగ్గురికి విరుద్ధంగా మాత్రం మనం మాట్లాడడానికి వీల్లేదు. అలా మాట్లాడితే కనుక ఆ చర్చ అనేది అసంగతం అనేదాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఇది ఎందుకు చెప్పొస్తున్నామంటే సూత్రకారులకి, భాష్యకారులకి, వార్తికకారులకి అంత గొప్ప స్థానం అనేది ఉంటుంది ఆ ప్రతి ఒక్క దర్శనంలోనూ. కాబట్టి ఇక్కడ విశేషంగా ఇక్కడ వేదాంత దర్శనంలో ఎలాగో ఉపనిషత్తులు ఎలాగో మూలంగా ఉండనే ఉన్నాయి, భగవద్గీత అనేది మనకి విశేషంగా ఉండనే ఉన్నది. అయితే ఈ వేదాంత దర్శనంలో సూత్రకారులు ఎవరు అనంటే వేదవ్యాస మహర్షి. ఆయన బ్రహ్మసూత్రాల్ని రచించారు. బ్రహ్మసూత్రాలంటే అవే వేదాంత దర్శనం యొక్క సూత్రములు. అదేవిధంగా భాష్యకారులు శంకర భగవత్పాదాచార్యుల వారు, వార్తికకారులు అనంటే అది సురేశ్వరాచార్యుల వారు. అంటే ముందు కర్మిష్ఠులుగా ఉంటూ కర్మ మార్గాన్ని దృఢంగా ప్రతిపాదన చేసి తర్వాత జ్ఞాన మార్గంలోకి రావడమే కాకుండా వార్తికకారులైనటువంటి స్థానాన్ని వారు పొంది విశేషంగా వార్తికముల్ని రచించారు. ఇంకా ఎన్నో గ్రంథాలని కూడా విశేషంగా మండన మిశ్రుల వారు రచించారు. అంటే సురేశ్వరాచార్యుల వారు రచించారు. అంటే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే ఇందాక చెప్పినట్టుగా ఈ కర్మ మార్గం నుంచి జ్ఞాన మార్గానికి ఎలా వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనేటటువంటి దాన్ని మనకి తెలియజేయడం కోసం బ్రహ్మ మండన మిశ్రులుగా అవతరించారు. కాబట్టి ఈ విషయాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. తర్వాత ఎప్పుడైతే మండన మిశ్రుల వారు సురేశ్వరాచార్యులుగా సన్యాసాన్ని స్వీకరించారో అప్పుడు అమ్మవారు సంకల్పించింది, ఇక నేను ఏ ఉద్దేశం కోసం అవతరించానో అది అక్కడికి నెరవేరింది కాబట్టి ఇక నేను ఇక్కడికి అవతారాన్ని సమాప్తి చేసి మళ్ళీ నేను నా స్థానానికి వెళ్ళాలి అని అమ్మవారు విశేషంగా అప్పుడు సంకల్పించింది. ఈ అవతారాన్ని ఇక్కడికి పూర్తి చేసి నేను మళ్ళీ నా యొక్క స్వరూపంలో మళ్ళీ నా స్థానానికి నేను వెళ్ళాలి అని అమ్మవారు ఆ సరస్వతీదేవి సంకల్పించినప్పుడు శంకరాచార్యుల వారు అమ్మవారిని విశేషంగా ప్రార్థించారు. ప్రార్థించి ఏమడిగారు అనంటే, అమ్మ ఇప్పుడు నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండి మేము ఈ ధర్మాన్ని విశేషంగా శాశ్వతంగా ప్రచారం చేయడం కోసం స్థాపించేటటువంటి ఈ పీఠం ఎక్కడైతే ఈ పీఠాన్ని స్థాపిస్తామో, ఈ శృంగేరి పీఠాన్ని ఎక్కడైతే మేము స్థాపిస్తామో అక్కడ నువ్వు సదాకాలం నీ యొక్క దివ్య సాన్నిధ్యంతో ఉంటూ అందరినీ కూడా అనుగ్రహించాలి అని విశేషంగా శంకరాచార్యుల వారు అమ్మవారిని ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు సంతోషంగా అలాగే అని ఒప్పుకొని శంకరులకి మాటిచ్చి అప్పుడు అమ్మవారు అక్కడి నుంచి అంతర్ధానం అయింది. ఆ తర్వాత శంకరాచార్యుల వారు సురేశ్వరాచార్యులు మొదలైనటువంటి శిష్యులందరితో కూడా యాత్రను చేస్తూ శృంగేరి క్షేత్రానికి, ఎక్కడైతే ఋష్యశృంగ మహర్షి విశేషంగా తపస్సును అనుష్ఠించారో ఆ శృంగేరి క్షేత్రానికి శంకరులు, ఆ తుంగభద్రా నదీ తీరంలో ఉన్నటువంటి శృంగేరి క్షేత్రానికి శంకరులు వచ్చినప్పుడు ఈ ప్రదేశంలో పీఠాన్ని స్థాపించాలి అని విశేషంగా సంకల్పించి ఆ తుంగభద్రా నదీ తీరంలో విశేషంగా వెంటనే అప్పుడే శంకరుడు శ్రీచక్రాన్ని రచించి అమ్మవారిని ఆహ్వానించారు. వెంటనే అమ్మవారు అక్కడ ప్రత్యక్షమైనప్పుడు అమ్మవారిని అక్కడ విశేషంగా ప్రతిష్ఠించారు. తద్వారా ఈ పీఠాన్ని స్థాపించారు. కాబట్టి ఇది శారదా పీఠము అనేటటువంటి నామధేయాన్ని పొందింది. అందుకే ఈ పీఠం యొక్క
వైశిష్ట్యాన్ని, అందులోనూ విశేషంగా అమ్మవారి గురించి చెప్పేటప్పుడు విద్యారణ్య మహాస్వామి వారు శంకర దిగ్విజయంలో ఒక శ్లోకాన్ని రచించారు. ఏమిటి? యా శారదాంబేత్యభిధాం వహంతి కృతాం ప్రతిజ్ఞాం పరిపాలయంతి అద్యాపి శృంగేరిపురే వసంతి విద్యోతతే భీష్టవరాన్ దిశంతి అని ఒక శ్లోకాన్ని అమ్మవారి గురించి విద్యారణ్యుల వారు వర్ణించారు. ఈ పీఠంలో, ఈ పీఠ పరంపరలో 12వ అధిపతులైనటువంటి వారు విద్యారణ్య స్వామి వారు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క మహిమను వర్ణించారు. ఏమిటి దీని యొక్క అర్థం? యా శారదాంబేత్యభిధాం వహంతి, సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి ఆ జగన్మాత శారదాంబ అనేటటువంటి నామధేయంతో కృతాం ప్రతిజ్ఞాం పరిపాలయంతి. ప్రతిజ్ఞ అంటే ఏమిటి? శంకరులకు ఇచ్చినటువంటి మాట. శంకరాచార్యుల వారు శంకరులు ప్రార్థించినప్పుడు ఆ తథాస్తు అని అమ్మవారు అనుగ్రహించింది. అదేవిధంగా నేను అనుగ్రహిస్తాను అని అమ్మవారు మాటిచ్చింది. కాబట్టి ఆ ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా మాటని కాపాడుకుంటూ అని దాని అర్థం. ఇచ్చినటువంటి మాటని పరిపాలిస్తూ అని దాని యొక్క అర్థం. కృతాం ప్రతిజ్ఞాం పరిపాలయంతి, శంకరులకి మాట ఇచ్చినట్టుగా. అద్యాపి శృంగేరిపురే వసంతి, ఇవాళకి కూడా, అంటే ఇది శంకరులు విద్యారణ్య స్వామి వారు చెప్పినప్పుడు అద్యాపి అని, సంస్కృతంలో అద్య అంటే ఇవాళ అని అర్థం. అప్పుడు వారు చెప్పినప్పుడు అద్యాపి అంటే ఆ రోజు అని అర్థం వస్తుంది. ఇవాళ మనం చెప్తే ఈ శ్లోకాన్ని చెప్తే ఈ అద్యాపి అనేది ఇవాళ అని అర్థం వస్తుంది. ఇంకో 100 ఏళ్ళు అయ్యాక, ఇంకో 1000 ఏళ్ళు అయిన తర్వాత ఎవరైనా ఈ శ్లోకాన్ని చెప్తే అప్పుడు అని అర్థం వస్తుంది. ఆ రోజు, ఎవరు ఏ రోజు ఈ శ్లోకాన్ని చెప్తే ఆ రోజు అని అర్థం వస్తుంది ఈ శ్లోకానికి. కాబట్టి ఎందుకంటే అమ్మవారు ఎప్పుడూ కూడా అక్కడ విశేషంగా ఉండి భక్తులను అనుగ్రహిస్తుంది కాబట్టి ఆ ఒక శ్లోకంలో ఈ మాటని విద్యారణ్య స్వామి వారు వాడారు. అద్యాపి శృంగేరిపురే వసంతి విద్యోతతే భీష్టవరాన్ దిశంతి. అందరు భక్తుల్ని కూడా విశేషంగా అనుగ్రహిస్తూ, సమస్త శ్రేయస్సుల్ని కూడా భక్తులకు అనుగ్రహిస్తూ, విశేషంగా శృంగేరిపురంలో అమ్మవారు, శృంగేరి క్షేత్రంలో అమ్మవారు ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఆ శంకర దిగ్విజయం మనకి చెబుతూ ఉన్నది. కాబట్టి ఈ విధంగా శంకరులు అమ్మవారిని శృంగేరి క్షేత్రంలో ప్రతిష్టాపించారు. ఈ దాని వెనక ఇంత విశేషమైనటువంటి కథ అనేది దాని వెనకాల ఉన్నది. కాబట్టి ఈ విధంగా ఆ శంకరులు అమ్మవారిని ప్రతిష్ఠించి ఈ పీఠాన్ని స్థాపించారు. కాబట్టి ఇది శారదా పీఠం అనేటటువంటి నామధేయంతో అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపరతో విశేషంగా పరంపరగా ఇది నడుస్తూ ఉన్నది. ఈ పీఠ పరంపరలో ఇందాక చెప్పినట్టుగా వచ్చినటువంటి ఆచార్యులు వేర్వేరు ప్రదేశాల్లో ఎక్కడైతే భక్తులు ఉన్నారో వారికి విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహం లభించడం కోసం అనేక ప్రదేశాల్లో అమ్మవారి యొక్క ఆలయాల్ని నిర్మించి అమ్మవారిని ప్రతిష్టాపించారు. విశేషంగా ఇక్కడ ఈ ఖమ్మం నగరంలో కూడా ఇక్కడ శంకర మఠాన్ని నిర్మించి ఇక్కడ అమ్మవారి యొక్క ఆలయాన్ని నిర్మింపజేసి ఇక్కడ అమ్మవారి యొక్క ప్రతిష్టాపనని చేయించారు. కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క ఆ సాన్నిధ్యం అనేది విశేషంగా ఇక్కడ ఉండడం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఇక్కడ ప్రాచీన కాలం నుంచి రామాలయము, అలాగే వేణుగోపాల స్వామి వారి ఆలయం, ఇవి కూడా ప్రాచీన కాలం నుంచి ఎన్నో శతమానాల నుంచి కూడా ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్నాయి. విశేషంగా భగవంతుడు అక్కడ శ్రీరామచంద్రుడి రూపంలో, ఇక్కడ వేణుగోపాల స్వామి రూపంలో విశేషంగా భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సందర్భంలో అంటే ఇక్కడ ఈ శంకర మఠాన్ని నిర్మాణం చేసేటప్పుడు ఇక్కడ వేణుగోపాల స్వామి వారికి దేవస్థానాన్ని ఎప్పుడైతే అమ్మవారి యొక్క శంకరాచార్యుల వరకు చంద్రమౌళీశ్వర స్వామి యొక్క కుంభాభిషేకం అనేది జరిగిందో అదే రోజు విశేషంగా వేణుగోపాల స్వామి వారికి కూడా అదే రోజు కుంభాభిషేకం అనేది జరిగింది. ఆ రోజే చేశాం. కిందటిసారి వచ్చినప్పుడు దాన్ని చేయడం జరిగింది. అయితే అప్పుడు రామాలయం అనేది బాగా జీర్ణం అయిపోయి ఉంది కాబట్టి దాన్ని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చెయ్యాలి, ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి సాన్నిధ్యం కాబట్టి ఆ ఆలయాన్ని కూడా జీర్ణోద్ధరణ చేసి పునర్నిర్మాణం చేయించాలి అని అప్పుడు సంకల్పం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేసి ఆ రామాలయాన్ని కూడా చక్కగా జీర్ణోద్ధారం చేయడం జరిగింది. ఇందాక అనంతరావు గారు చెప్పినట్టుగా చక్కగా దాన్ని ఉత్తమమైనటువంటి రీతిలో దేవస్థానాన్ని నిర్మాణం చేయడం అనేది జరిగింది. అక్కడ ఎల్లుండి ఈ పంచమి నాడు, ఈ జ్యేష్ఠకృష్ణ పంచమి నాడు సుముహూర్తంలో శ్రీరామచంద్ర స్వామి వారి ప్రతిష్టా కుంభాభిషేక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. కాబట్టి మేము చేస్తున్నటువంటి ఈ యాత్ర అనేది ఏదైతే ఉందో దీని యొక్క ఇవాళ రోజున ఇక్కడ జమలాపురంలో వెంకటేశ్వర స్వామి యొక్క మహాకుంభాభిషేకం అనేది, అక్కడ స్వయంభూ వెంకటేశ్వర స్వామి యొక్క మహాకుంభాభిషేకం అనేది జరిగింది. ఆ తర్వాత ఎల్లుండి శ్రీరామచంద్ర స్వామి వారి, సీతారామచంద్ర స్వామి వారికి ఇక్కడ ప్రతిష్టా కుంభాభిషేకం అనేది జరుగుతూ ఉన్నది. ఈ యాత్రలో విశేషంగా ఇక్కడికి రావడానికి కారణమే ఈ 2 కార్యక్రమాలు. విశేషంగా ప్రధానమైనటువంటి కార్యక్రమాలే, ఒకటి జమలాపురం, ఇంకోటి ఈ ఖమ్మం. 2 కూడా పక్కపక్కన ఉన్నాయి కాబట్టి రెండిట్లోనూ 2 చోట్ల కూడా విశేషంగా ఈ కార్యక్రమాన్ని చేయడం కోసమే అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి రావడం అనేది జరిగింది. అందుకే ఇంకా ఎక్కువ రోజులు లేదు, మళ్ళీ ఇక్కడ పూర్తి చేసి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడమే అంతే. విశేషంగా ఒకటి జమలాపురం, అలాగే విధంగా ఈ ఖమ్మం, ఈ 2 చోట్లకి చేయడానికి మాత్రమే ఈ సందర్భంలో ఇక్కడికి రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ 2 పూర్తి చేసి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడమే, ఇంకా మళ్ళీ ఇంకెక్కడికి కూడా వెళ్లేది లేదు. ఇక దారిలో ఎక్కడికి వెళ్లాల్సి ఉందో అక్కడికి వెళుతూ మళ్ళీ శృంగేరికి వెళ్ళడం
అనేది. కాబట్టి ఈ యాత్ర యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ఎల్లుండి ఇవాళ రోజు నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్వాంగమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ప్రారంభమైనాయి. ఎల్లుండి ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా కుంభాభిషేక మహోత్సవం అనేది సంపన్నం అవబోతూ ఉన్నది. కాబట్టి భక్త మహాజనులందరూ కూడా అదేవిధంగా ఇక్కడ ఈ మఠంలో విశేషమైనటువంటి అభివృద్ధి కార్యాలు కూడా చక్కగా జరుగుతూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అమ్మవారి యొక్క సన్నిధిలో శ్రీచక్ర ప్రతిష్టాపన అనేది కూడా చక్కగా శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీచక్రార్చన కూడా చక్కగా నిరంతరం జరుగుతూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఇక్కడ వేద పాఠశాల ప్రారంభం చేయబడింది. ఈ వేద పాఠశాలలో చక్కగా అధ్యాపకులు విద్యార్థులు అందరూ కూడా ఉన్నారు. అధ్యయనం అనేది చక్కగా జరుగుతూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇదే విధంగా చక్కగా ఇక్కడ నిరంతరం ఈ వైదిక విద్య యొక్క అధ్యయనం అనేది చక్కగా జరగాలి, ఇంకా కూడా విశేషంగా జరగాలి. చక్కగా విద్వాంసులు కావాలి. ఆ విధంగా ఇక్కడ పాఠశాలలో ఆ అధ్యయనం అనేది అధ్యాపనలో విశేషంగా జరగాలి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో అలా జరుగుగాక అని విశేషంగా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఈ పీఠం యొక్క చోట్లోనే విశేషంగా గోశాల అనేది చక్కగా నడుస్తూ ఉన్నది. దాదాపుగా 700 వరకు గోవులు ఇక్కడ ఉండడం, విశేషమైనటువంటి గోశాల ఆ వ్యవస్థలో గోవులకి ఒక చక్కటి వ్యవస్థతో ఈ గోశాల అనేది ఇక్కడ నడుస్తూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆ గోశాలని నిర్వహించడానికి దానికంతా కూడా చాలా విశేషంగా అందరూ కూడా శ్రమిస్తూ ఉన్నారు. ఆయన నారాయణ ఖండేల్ వారు ఆయనతో ఉన్నటువంటి వారందరూ కూడా విశేషంగా దానికోసం చక్కగా శ్రమిస్తూ ఉన్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఇక్కడ కావలసినటువంటి ఆ వ్యవస్థలు కూడా ఏవే వ్యవస్థలు ఇంకా కూడా చక్కగా కావాల్సి ఉన్నాయో అవన్నీ కూడా ఆ భగవద్ అనుగ్రహంతో అవన్నీ కూడా తర్వాత కాలంలో జరుగుతాయి అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ రామచంద్ర గురువయ్య గారి సత్రం అనేది ఆ సత్రం అనేది కూడా వెనకటి నుంచి ఉన్నటువంటి సత్రం. దాన్ని కూడా విశేషంగా శృంగేరి పీఠం యొక్క అధీనంగా చేసి శృంగేరి పీఠానికి దాన్ని సమర్పించి అక్కడ పునర్నిర్మాణ కార్యాదులన్నింటినీ కూడా చక్కగా చేయించడం జరిగింది. కిందటిసారి వచ్చినప్పుడు అక్కడ ప్రతిష్ట కుంభాభిషేకాలు కూడా అక్కడ నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా అది చక్కగా నిర్వహింపబడుతూ ఉన్నది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా పాత శంకర మఠం అని అంటారు. ఇక్కడ వ్యవహార భాషలో పాత శంకర మఠం అని అంటూ ఉంటారు. కాబట్టి ఆ పాత శంకర మఠం అనేది కూడా ప్రాచీన కాలం నుంచి ఇక్కడ చక్కగా నడుస్తూ ఎంతో మంది భక్తులకి ఊరి మధ్యలో ఉన్నటువంటి ఆ శివాలయం, ఆ శంకర మఠం అది భక్తులందరికీ కూడా శ్రద్ధా కేంద్రంగా ప్రాచీన కాలం నుంచి కూడా నడుస్తూ ఉండడం అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అక్కడ కూడా ఎన్నో కార్యక్రమాలు అవన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ సందర్భంలో ఆ పాత శంకర మఠం అనేది ఏదైతే ఉందో దాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి వారు సోమశేఖర్ గారు, ఆయనకి ఈ సందర్భంలో ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ శంకర మఠాన్ని, రామాలయం వీటన్నింటి కూడా అదే కూడా సభాభవనం మా గురువుల యొక్క పేరుతో ఇక్కడ ఒక సభాభవనం అనేది కూడా రామాలయం పక్కనే సభాభవనం అనేది కూడా నిర్వహింపబడుతూ ఉన్నది. కాబట్టి ఆ సభాభవనం ఈ వీటన్నిటి యొక్క బాధ్యతని అనంతరాము గారికి ఇవ్వడం అనేది జరిగింది. ఆయన దాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. మా యొక్క ఆజ్ఞానుసారంగా చేస్తూ ఉన్నారు. ఆయనకి ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ వీరాంజనేయ స్వామి యొక్క సన్నిధి కూడా ఇక్కడ ఉండడం, భక్తులందరి యొక్క శ్రద్ధా కేంద్రంగా ఆ దేవస్థానం అనేది ఉంటూ భక్తులందరినీ కూడా భగవంతుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి సాన్నిధ్యం అనేది కూడా ఇక్కడ ఉన్నది. కాబట్టి ఇదే విధంగా ఈ శంకర మఠాలు, మన యొక్క ఈ ఆలయాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఉద్దేశ్యం ఏమిటి అనంటే ధర్మ జాగరణ. విశేషంగా ఇంకా జనులందరిలోనూ ధర్మ జాగృతి అనేది ఇంకా పెరగాలి. అందరూ కూడా ఈ ధర్మ మార్గం ఎన్ని పనులున్నా, ఏం వ్యవహారాలు, ఏం బాధ్యతలు ఏమున్నా కూడా ఈ ధర్మాచరణ అనేది ఏదైతే ఉందో దీన్ని మటుకు తప్పకుండా అందరూ చెయ్యాలి. దీనికి వారి సామర్థ్యానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ధర్మ మార్గంలో వెళుతూ మన యొక్క సంస్కారములు ఏవైతే ఉన్నాయో, మన యొక్క విషయాలు, ఆచరణలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా చక్కగా ఆచరిస్తూ ఆ శ్రద్ధని ఇంకా విశేషంగా పెంపొందించుకుంటూ ఈ ధర్మాన్ని విశేషంగా ఆచరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఇంకా విశేషంగా ఈ ధర్మాన్ని అనుష్ఠించి తద్వారా ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి. అటువంటి కార్యములు మన యొక్క ఈ శంకర మఠాలు, ఆలయాల ద్వారా అటువంటి కార్యాలు ఇంకా విశేషంగా జరగాలి. ఇంకా విశేషంగా ఈ ధర్మ ప్రచారం అనేటటువంటిది విశేషంగా జరగాలి. శంకరులు ఈ లోకానికి ఏం ఉపదేశించారు, మన ధర్మం మనకి ఏం ఉపదేశిస్తోంది, మన శ్రేయస్సు కోసం మనకి ఏం ఉపదేశిస్తోంది అనేటటువంటి విషయాల్ని ఈ ప్రపంచంలో సమాజంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి వరకు
తీసుకెళ్లి ప్రతి ఒక్క వ్యక్తికి తెలియజేసేటటువంటి కార్యక్రమాలు విశేషంగా చక్కగా జరగాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తూ, ఇటువంటి కార్యంలో అందరూ కూడా విశేషంగా పాల్గొనాలి. ఈ ధర్మ సంరక్షణ కార్యం, ధర్మ ప్రచార కార్యం అనేది ఏదైతే ఉందో ఇది అందరి యొక్క బాధ్యత. అందరికీ కూడా ఈ కార్యంలో ఒక కర్తవ్యం అనేది ఉండనే ఉంటుంది. అయితే భగవంతుడు ఎవరికైతే ఎక్కువ సామర్థ్యాన్ని ఇస్తాడో వారు ఎక్కువగా ఆ పనిని విశేషంగా చేస్తారు. అయితే మిగతా వాళ్ళందరూ కూడా ఆయన చేస్తారు, మేమంతా ఊరికే ఉంటామంటే మాత్రం కుదరదు. అందరికీ కూడా ఒక కర్తవ్యం అనేది దీనిలో ఉండనే ఉంటుంది. వారి వారి శక్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి కూడా దీంట్లో ఒక కర్తవ్యం అనేది ఉండనే ఉంటుంది. ఈ విషయాన్ని ఎవరో ఆలోచిస్తారు, ఎవరో ఏదో చేసేస్తారు, అక్కడికి అయిపోతుంది అనుకునేటటువంటి విషయం కాదు. ధర్మ ప్రచారం, ధర్మ సంరక్షణ అనేటటువంటి కార్యం ఏదైతే ఉందో అది ఎవరో ఒక వ్యక్తి ఎప్పుడో ఒకసారి ఎవరో ఒక వ్యక్తి చేసేటటువంటిది కాదు. అథవా ఏదో కొంతకాలం చేసేసి అక్కడికి అయిపోయింది అని వదిలేసేటటువంటి పని కూడా కాదు. ఇది నిరంతరం శాశ్వతంగా జరగవలసినటువంటి కార్యం. అందులో ఈ ప్రపంచంలో అది ఎప్పుడు కూడా ఆ కార్యం అనేది జరుగుతూనే ఉండాలి. అందులో మన సమయం వచ్చినప్పుడు, మన వంతు వచ్చినప్పుడు మనం ఏం చేయాలో దాన్ని మనం చెయ్యాలి. మనకు ఏ అవకాశం వస్తుందో, భగవంతుడు మనకి ఎప్పుడు ఈ జన్మనిస్తాడో, ఈ పరంపరలో ఎప్పుడైతే మనకి జన్మనిస్తాడో, దాన్ని ఆచరించేటటువంటి జ్ఞానాన్ని మనకిస్తాడో, ఆ అవకాశాన్ని ఇస్తాడో, దాన్ని సద్వినియోగపరుచుకొని మనం ఆ ధర్మాచరణని, ధర్మ సంరక్షణని చేసినప్పుడు మన వంతు మనం ఏం చేయగలుగుతామో దాన్ని తప్పకుండా చేసినప్పుడు తప్పకుండా మన జీవితం అనేది సార్థకం అవుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి దీని అందరూ కూడా చక్కగా తెలుసుకొని ఈ కార్యముల్లో అందరూ కూడా విశేషంగా సహకరించి అందరూ కూడా పాల్గొని ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ శంకర మఠం ద్వారా, ఈ ఆలయాల ద్వారా విశేషంగా అటువంటి ధర్మ ప్రచార కార్యం అనేది ఇంకా కూడా విశేషంగా జరుగుగాక, ఇంకా ఎంతో మందికి ధర్మ జాగరణ అనేది విశేషంగా జరుగుగాక అనేటటువంటి ఆ ఆశీర్వాదాన్ని ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం.